ఐగుప్తు దేశములో ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా ఉండి నలిగిపోతున్న వేళలో ఐగుప్తు దేశము నుంచి దేవుడు వారిని విడుదల చేయడానికి ఒక శిఖరాగ్రమైన క్లైమాక్స్ యాక్షన్ దిగుతాడు ఆయన. అది చాలా తీవ్రమైన నిర్ణయానికి వచ్చాడు. ఐగుప్తు దేశంలో ఉన్న ప్రతి తొలిచూలు బిడ్డ సంహరించబడాలి. ఐగుప్తుల యొక్క తొలిచూలు జ్యేష్ఠ పుత్రుడు, జ్యేష్ఠ పుత్రిక లేక జ్యేష్ఠ జీవి ఏదైనా సరే సంహరించబడాలి. ఆ సంహారము ముందు ఎవరు కూడా ఎదుర్కోలేరు, ఎవరు కూడా దానిని తప్పించుకోలేరు. ఆ సంహార దూత ఐగుప్తు దేశములో సంచరిస్తున్నప్పుడు మరి అదే దేశములో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు ఎలాగూ బ్రతకగలరు? అందుకే దేవుడు వారిని ప్రేమించి వారికి ఒక సూచన ఇస్తాడు. ఆ పరిష్కారమే మీరు గొర్రెపిల్ల రక్తమును మీ నిలువ కమ్మెకును అడ్డకమ్ములకును రాసి మీరు ఇంటిలో హాయిగా ఉండండి. సంహార దూతను ఆ రక్తమును చూచి సంహరించక దాటిపోవును. యేసు రక్తము మరణ దూతను ఎదుర్కోగలదు, సంహార దూతను ఎదిరించగలదు. ఒక్క అడుగు కూడా నీ ఇంటిలోనికి రానివ్వకుండా యేసు రక్తము భద్రపరచగలదు. విశ్వాసులు యేసునెరిగిన బిడ్డలకి చాలా సేఫ్టీ ఉందండి.